హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. సర్పంచ్ ఎన్నికలకి సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ అయితే మనం ఇక్కడ చూడబోతున్నాం. సర్పంచ్ ఎన్నికల కోసం, అదేవిధంగా వార్డు మెంబర్ ఎన్నికల కోసం ఎవరైతే నామినేషన్ వేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ వీడియో అయితే మీకు తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. సర్పంచ్గా కానివ్వండి, వార్డు మెంబర్గా కానివ్వండి, పోటీ చేయడానికి కావలసినటువంటి ధృవపత్రాలు ఏమేమి ఉండాలి, అసలు ఏ విధంగా నామినేషన్ వేయాలి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకైతే రావడం జరుగుతుంది. మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, స్క్రీన్లో నామినేషన్ల స్వీకరణ కోసం ప్రాథమిక సమాచారం, నామినేషన్కి కావలసిన పత్రములు, సర్పంచ్ ఆర్ వార్డు మెంబర్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది కదా. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నామినేషన్ పత్రము ఫారం 3 అయితే ఉంటుంది. ఆ ఫారం 3ని మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఖర్చుల వివరాలు, ఆస్తుల వివరాలు, బలపరిచే వ్యక్తుల వివరాలు కూడా మీరైతే సమర్పించవలసి ఉంటుంది. ఇక్కడ నామినేషన్కి కావలసిన ధృవపత్రములు ఒకసారి చూసుకున్నట్టయితే ఓటర్ ఐడి కార్డ్ అయితే ఉండాలి, ఆధార్ కార్డ్ అయితే ఉండాలి, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్, న్యూ బ్యాంక్ అకౌంట్ అయితే తీసుకోవాలి. మీరు ఖర్చు చేసేటటువంటి ప్రతిదీ కూడా ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారానే మీరైతే ఖర్చు చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ నో డ్యూ సర్టిఫికెట్ మరియు ఇంటి పన్ను రిసిప్ట్, మీరు నల్లా బిల్లు, ఇంటి పన్ను ఇవన్నీ కట్టినట్టయితే నో డ్యూ సర్టిఫికెట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంటి పన్ను రిసిప్ట్ని కూడా మీరైతే పెట్టవలసి ఉంటుంది. కుల ధృవీకరణ పత్రం, ఇక్కడ జనరల్ అభ్యర్థులు అయితే కుల ధృవీకరణ పత్రం అవసరం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు అయినట్టయితే కుల ధృవీకరణ పత్రం అయితే పెట్టవలసి ఉంటుంది. 21వ సంవత్సరంలో నిండినయి అనడానికి ప్రూఫ్, ఎస్ఎస్సి మెమో కానివ్వండి, బోనఫైడ్ కానివ్వండి, ఓటర్ ఐడి కార్డు కానివ్వండి, ఆధార్ కార్డ్ ఆర్ బర్త్ సర్టిఫికెట్ కానివ్వండి మీరైతే జత చేయవలసి ఉంటుంది. గ్రామ పంచాయతీ తుది ఓటర్ లిస్ట్, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్లో మీ యొక్క క్రమ సంఖ్య ఎంత ఉంది అనేటటువంటి జిరాక్స్ పేపర్ని కూడా జాయిన్ చేయవలసి ఉంటుంది. అభ్యర్థి ఫోటోలు 2 అయితే మీరు అంటించవలసి ఉంటుంది. ఇప్పటి వరకు చూసిన ప్రతిదీ కూడా నామినేషన్ వేసేటటువంటి అభ్యర్థికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు వారిని బలపరిచేటటువంటి వ్యక్తులకు ఉండాల్సినటువంటి ధృవపత్రాలు చూసినట్టయితే ఓటర్ ఐడి కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, నో డ్యూ సర్టిఫికెట్ మరియు ఇంటి పన్ను రిసిప్ట్ అయితే ఉండాలి. దీంతో పాటుగా గ్రామ పంచాయతీ తుది ఓటర్ లిస్ట్లో, లేటెస్ట్ లిస్ట్లో పేరు ఉన్నటువంటి జిరాక్స్ ప్రతిని కూడా మీరు పెట్టవలసి ఉంటుంది. ఇక్కడ వార్డు సభ్యునికి బలపరిచే ప్రతిపాదకుడు పోటీ చేసే వార్డుకు సంబంధించిన వారై ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. మీరు గ్రామంలో ఉన్నటువంటి ఏ వార్డుకైనా కూడా పోటీ చేయొచ్చు, కానీ మిమ్మల్ని బలపరిచేటటువంటి వ్యక్తులు మాత్రం ఆ వార్డుకు సంబంధించిన వారే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ డిపాజిట్ చూసుకున్నట్టయితే సర్పంచ్కి జనరల్ అభ్యర్థులు 2000, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు 1000 రూపాయలు, వార్డు మెంబర్కి జనరల్ 500, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు 250 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. సో ఇవి ఫ్రెండ్స్ వీరికి ఉండాల్సినటువంటి ధృవపత్రాలు. సో ప్రతి ఒక్కటి మీకు అర్థమైంది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.